ఎంఆర్పిఎస్ మేడి పాపన్న గారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాలు. నా పేరు లంకా వెంకటేశ్వర్లు. నేను ఎంఆర్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షుని. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ కొరకు దాదాపుగా 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతో మంది చనిపోవడం జరిగింది. ఎంతో మంది అమరులయ్యారు. ఎంతో మంది జైలు పాలై ఆరోగ్య పరిస్థితులు చాలా వారి కుటుంబాలు నష్టపోయి ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు మా 30 సంవత్సరాల శ్రమని ఆలోచించి అంబేద్కర్ రాసిన సిద్ధాంతంలో పొందుపరచడం విధానంగా ఈ రోజు కోర్టులో కూడా వేసినటువంటి కేసుని ఆ కోర్టులో కట్టేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరిచే విధానం ప్రకారంగా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలోనే ఉన్న సమస్యలని పరిశీలించుకోవచ్చు, కొన్ని రాష్ట్రాలు విభజించుకోవచ్చు అని మీరు రాశారు. ఆ రకంగానే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. అయా కేసీఆర్ గారు, మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశానికి, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ అందరం కూడా మాదిగలు 59 ఉపకులాలు కూడా మీకు అండగా ఉండి, మీ పోరాటంతో అండగా ఉండి కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతో మంది అమరులయ్యారు. అమరులైన వారికి, ఆ కుటుంబాలకి మీరు ఎంతో కొంత ఒక 20 లక్షల 30 లక్షలు అనేది మీరు ఒక ప్యాకేజీగా ఒప్పజెప్పాలి. దాంతో పాటుగా ఆ కుటుంబానికి ఉండటానికి ఒక గూడు ఏర్పాటు చేయాలి. ఆ ఉండటానికి గూడు ఏర్పాటు చేసినాక ఆ తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి ఎవరికో ఒకరికి ఒక ఉద్యోగం కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం, అపీల్ చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ఎంతో మంది మేము జైలు పాలై ఎన్నో రకాలుగా ఆరోగ్య పరిస్థితులు పాడై మా కుటుంబాలు మేమే చదువుకునే పరిస్థితులు లేకోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబం వెళ్ళే పరిస్థితి లేదు. మా పిల్లగాళ్ళు మేము చదివించుకునే పరిస్థితులు కూడా చాలా వరకు వెనకబడి ఉన్నాం. మాకు కూడా మేము ఏమంటున్నాం అంటే, ఎంతో మంది జైలు పాలైనటువంటి వాళ్ళని ఆ లిస్టు ప్రకారంగా ఒక గ్రామ స్థాయి నుంచి తీసి వాళ్ళకి ఒక పింఛన్ రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా ఎంతో కొంత బతకడానికి ఏదో ఒక స్కీమ్ పరంగా మమ్మల్ని ముందుకు ఏర్పాటు చేయాలి. ఏదో ఒక స్కీమ్ పెట్టుకుంటే దానికి ఉన్నటువంటి గ్రామంలో ఎంతో మంది మేము సీనియర్ నాయకత్వం ఉన్నటువంటి గుర్తించి మీరు ఒక ఏదో రకంగా మాకు అవకాశం కల్పిస్తే మా కుటుంబాలు కొద్దిగా ముందు పడతాయి. ఏదో రకంగా కుటుంబాలను సాదుకునే పరిస్థితులు ఉంటాయని కూడా ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఈ యొక్క కమిటీ మనకి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ వేశారు. ఆ కమిటీలో సరైన అవకాశంగా ఈ రోజు ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలకు మాలలకి 5%, ఇతర కులాలకి 1%, మాదిగలకు 9%గా మీరు విభజించారు. దానికి పాదాభివందనాలు చేసుకున్నాం. దాంతో పాటుగా దామోదర నరసింహ గారు మాకు పెద్దన్నగా, పెద్ద దిక్కుగా ఉండి ఈ రోజు ఈ వర్గీకరణ అయ్యేంత వరకు కూడా ఆయన భుజాల మీద వేసుకొని ఈ రోజు మాకు చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో ఉన్నటువంటి మాదిగలు ఉన్నటువంటి 59 ఉపకులాలకు మనం మంచి ఒక అవకాశంగా, మంచి మా 30 సంవత్సరాల పోరాట ఫలితంగా ఈ రోజు మాకు వెలువడించి ఈ రోజు అసెంబ్లీలో తీర్మానంలో ఏర్పాటు చేసినటువంటి జరిగింది. అన్నకి 59 ఉపకులాలు మేము రుణపడి ఉంటాం. అందరం కూడా ఈ ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంట వెండి అన్ని రకాలుగా ఏదైనా కానీ ముందు దాబాలో నడిపించుకుంటూ మేము అండగా ఉంటామని ఈ సభముగా తెలియపరుస్తూ, ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమస్తులు తెలియపరుస్తూ, జై మాదిగా, జై జై మాదిగా.